ఈ వీడియోలో మనం శంతనుడి మరో ప్రేమ కథ, భీష్ముని త్యాగం, కురువంశ పరంపర ఆగిపోయే పరిస్థితి, చిత్రరంగదుని మరణం, విచిత్ర వీరుని విచిత్ర స్వభావం మరియు స్వయంవరంలో భీష్ముడు చేసిన సంచలనమైన సంఘటన గురించి తెలుసుకుందాం. మహాభారతం. గంగాదేవి దేవవ్రతుని తీసుకొచ్చి శంతనుడికి ఇచ్చేసింది. దేవవ్రతుడు రాజు అయ్యాడు. శంతనుడు మెల్లగా వేటకు వెళ్ళసాగాడు. ఆ సమయానికి మత్స్యగంధి పెరిగి ఒక గంభీరమైన మందపాటి చర్మం కలిగిన యువతిగా ఎదిగింది. ఆమె తండ్రి దాసుడు మత్స్యకుల నాయకుడు. ఆమె నది దాటేవారి కోసం పడవ నడిపే పనిలో ఉంది. అది యమునా నది తీరం. శంతను ఆ వైపుగా వేటగా వెళ్తున్నాడు. అంతలో అక్కడికి ముని పరాశరుడు వచ్చాడు. ఆయన పడవ సాయం కోరాడు. ఆ పడవలో ప్రయాణించేటప్పుడు పరాశరుడు ఆ యువతిపై ఆకర్షితుడయ్యాడు. అదే సమయంలో ఆ యువతి కూడా పరాశరుని మీద ఆకర్షణకు లోనైంది. కానీ ఆమె మనసులో తలెత్తే గందరగోళం, తన అన్న ద్వితీయ జన్మ సోదరుడు రాజప్రసాదంలో ఉండగా తానే మత్స్యకులలో ఎందుకు ఆమెని కలవరపరిచింది. తన జీవితం మార్చుకునే అవకాశం వస్తుందేమో అనుకొని చరణ్తో కలిసి యమునా నదిలో ఉన్న ఒక చిన్న దీవిలో నివసించింది. వాళ్లకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బాలుడు నలుపు రంగులో ఉన్నవాడు. అందుకే కృష్ణుడు అని పిలిచారు. ఎందుకంటే ఆయన ఒక ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అన్న పేరు వచ్చింది. అలా కృష్ణ ద్వైపాయనుడే అయ్యాడు. ఆయన ఎవరో కాదు, ఈ మహాభారతం రాసిన వేదవ్యాసుడు. మనకి ఈ కథ చెప్తున్న కథకుడు కూడా ఆయనే. ఆ బిడ్డను పరాశరుడు తనతో తీసుకెళ్లాడు. మత్స్యగంధికి పరాశరుడు ఇచ్చిన వరం ఏమంటే ఆమె శరీరంలో మత్స్యవాసనను తీసేసి భూమిపై ఎవరికీ లేని మానసిక పరిమళాన్ని ఆమెకు ఇచ్చాడు. అప్పటి నుండి ఆమె సత్యవతిగా మారింది. ఇంతలో శంతను సత్యవతిని చూశాడు. ఆమెపై ప్రేమలో మళ్ళీ పడ్డాడు. శంతను సత్యవతి తండ్రి దాసుడిని దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. దాసుడు చిన్న సామ్రాజ్యపు రాజులా వ్యవహరించే వ్యక్తి. ఈ అవకాశాన్ని ఒక లావాదేవీగా చూశాడు. అతను అన్నాడు, మీరు మా అమ్మాయి వివాహం చేసుకోవచ్చు, కానీ నా మనవాళ్ళు అంటే నా కుమార్తె సంతానం మాత్రమే కురువంశానికి వారసులు కావాలి అని. శంతనుడు బదులిచ్చాడు, అదెలా సాధ్యం? నేను నా కుమారుడైన దేవవ్రతుని ఆల్రెడీ యువరాజుగా ప్రకటించాను. అతడు అద్భుత రాజు. కురువంశానికి అతడు లాంటి వారసుడు లేడు. ఇది సాధ్యం కాదు అని. శంతనుడు దాసుని బతిమాలసాగాడు. అయితే నా కూతురిని మర్చిపో అని చెప్పి దాసుడు అనసాగాడు. శంతను వేడుకున్నాడు. ఆ వేడుకోవడాన్ని చూసి దాసుడు తన మాయాజాలాన్ని మరింత బలపరిచాడు. మీ ఇష్టం, మా అమ్మాయి కావాలంటే ఆమె సంతానం రాజులు కావాలి, లేకపోతే మీరు మీ రాజ్యంలో ప్రశాంతంగా జీవించండి అనసాగాడు దాసుడు. శంతను మళ్ళీ రాజప్రసాదానికి తిరిగి వచ్చాడు. మరలా ఒక విచారంగా ముడుచుకున్న మనిషిగా. దేవవ్రతుడు తన బాధ్యత గల కుమారుడు. తండ్రిని పరిశీలించి అడిగాడు, తండ్రి ఏం జరిగింది? రాజ్యంలో అన్నీ బాగా నడుస్తున్నాయి, మరి మీ మనసు ఎందుకు కలవరంగా ఉంది? శంతనుడు తలదించుకొని సిగ్గుతూ ఊగిపోయాడు. తన కుమారుడికి నిజం చెప్పే ధైర్యం లేకపోయింది. కానీ ఒక విధేయుడైన కుమారుడు ఎప్పుడు తండ్రి కోసం నిలబడతాడు. అలానే దేవవ్రతుడు నిలబడ్డాడు. వెంటనే రాజును వేటకు తీసుకెళ్లిన సారథిని, చారియేటర్ని అడిగాడు. వేటకు వెళ్ళాక నా తండ్రి పూర్తిగా మారిపోయారు. అదే వేటలో ఏం జరిగింది? నిజం చెప్పు అని అడిగాడు. సారథి నెమ్మదిగా చెప్పాడు, ఒక జాలర్ల ప్రధానుడి ఇంటికి తీసుకెళ్లాను. అక్కడ మీ తండ్రి ప్రేమలో పడ్డారు. బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక గోస్లాగా మారిపోయాడు. రాజుగా ప్రవేశించాడు, ప్రేమతో నిండినవాడిగా. కానీ బయటకు వచ్చేసరికి ఆయనలో జీవం మిగల్లేదు. దీంతో దేవవ్రతుడు స్వయంగా ఆ జాలరి నాయకుడిని కలిశాడు. అతడే దాసుడు. అతను చెప్పాడు, రాజు నా కుమార్తె సత్యవతిని కోరారు. నేను చెప్పింది ఒకే ఒక్క నిబంధన, ఆమె సంతానమే భవిష్యత్తులో సింహాసనాన్ని అధిరోహించాలి. కానీ సమస్య ఏంటంటే మీరు రాకపోతే అది సాధ్యం కాదు. దేవవ్రతుడు వెంటనే చెప్పాడు, నేను రాజుగా ఉండకూడదా? సరే, నేను రాజ్యత్యాగం చేస్తాను. సత్యవతి సంతానమే రాజులు కావాలి అనేది నా వాగ్దానం. కానీ దాసుడు నవ్వుతూ అన్నాడు, ఈ వయసులో ఏవైనా మాటలు చెప్తారు. రేపు మీరు పెళ్లి చేసుకుంటే మీ సంతానం వస్తే ఆ సమయంలో వాళ్ళను ఏం చేస్తాం? దేవవ్రతుడు ఆలోచించాడు. తర్వాత శబ్దం చేశాడు, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నేను ఎప్పటికీ సంతానం పొందను. నా వల్ల రాజ్యం మీద హక్కు సత్యవతి సంతానానికి వస్తుంది. కానీ దాసుడు ఇంకా సంశయంగా ఉన్నాడు. వివాహం లేకుండానే సంతానం ఉండే అవకాశము ఉంది. అప్పుడే దేవవ్రతుడు ఒక ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. తనలోని సంతానం సృష్టి శక్తిని శాశ్వతంగా నాశనం చేసుకున్నాడు. తన శరీరాన్ని తానే శాస్త్రీయంగా నిర్జననంగా మార్చుకున్నాడు. అందుకే ఈ మహాత్యాగం చూసి ప్రజలు ఆయనకు పేరు పెట్టారు భీష్ముడు అని. అత్యంత కఠినమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని. ఎవరూ బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా ఈ త్యాగాన్ని చేసినవాడు అని. అతని త్యాగంతో శంతను సత్యవతిని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 2 కుమారులు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. చిత్రాంగదుడు అహంకారంతో నిండిన యువరాజు. విచిత్రవీరుడు భవిష్యత్తులో ఈ కథలో కీలక పాత్రధారి. చిత్రాంగదుడు ఒక యోధుడు, ఒక యువరాజు.
కానీ అతని పేరు అతనికే సమస్యగా మారింది. అతడు అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఎదురయ్యాడు ఒక గంధర్వుడు. గంధర్వుడు అంటే ఆకాశగామి, అత్యంత శక్తివంతుడు. ఈ గంధర్వుడు కూడా అదే పేరు కలవాడు, చిత్రాంగదుడు. ఆ గంధర్వుడు అడిగాడు, నీ పేరేమిటి అని. అప్పుడు అతడు గర్వంగా సమాధానమిచ్చాడు, నేను చిత్రాంగదుడిని అని. గంధర్వుడు నవ్వి, అది నా పేరు, నువ్వు దీనిని ధరించే యోగ్యుడిగా, నా పేరు ఎవరైనా వహిస్తే అది నా కుమారుడు వహించాలి, నువ్వు కాదు, నీ పేరు మార్చుకో అన్నాడు. అప్పుడు యువరాజుకి కోపం వచ్చింది. నా తండ్రి ఈ పేరు పెట్టాడు, నీకు ఇంత బలమా, రా యుద్ధం చేద్దామని అన్నాడు. దురదృష్టవశాత్తు ఒక క్షణం చాలు. గంధర్వుడు ముందు యువరాజు చిత్తు అయిపోయాడు. చిత్రాంగదుడు మృతి చెందాడు. ఇక మిగిలింది ఒక్కరే, విచిత్ర వీరుడు. విచిత్ర అంటే అసాధారణమైనది, వీర్యం అంటే పురుషత్వం, అంటే వింతలతో కూడిన పురుషుడు. ఆయనపై అనేక ఊహాగానాలు. అతను బలహీనుడా, శారీరకంగా అసమర్థుడా, లేక స్త్రీల పట్ల ఆకర్షణ లేకపోయినవాడా? ఏదేమైనప్పటికీ అతడు పెళ్లికి సిద్ధంగా లేడు. భీష్ముడు పెళ్లి చేసుకోడు. విచిత్ర వీరుడు కూడా పెళ్లికి సిద్ధంగా లేడు. ఇది రాజవంశానికి తీవ్రమైన సంకటం. రాజవంశంలో వారసత్వం నిలవాలంటే వారసుడు ఉండాలి. పెళ్లి చేసి కుమారుడు కనడం అనేది రాజులకు అతి ప్రాథమికమైన బాధ్యత. అప్పుడే కాశీదేశ రాజు తన 3 కుమార్తెలను స్వయంవరం ప్రకటించాడు. అంబ, అంబిక, అంబాలిక. వారి వయస్సులు 18, 16, 15. అయితే కాశీరాజు కురువంశానికి ఆహ్వానం పంపలేదు. పంపకుండా ఉద్దేశపూర్వకంగా బహిష్కరించాడు. ఎందుకంటే విచిత్ర వీరుడిపై పురుషత్వంపై అనుమానాలు ఉన్నాయని. దానివల్ల ఆయన పంపలేదు. ఇది భీష్మునికి తట్టుకోలేని అవమానం. కురువంశం ప్రాంతంలోని అతి శ్రేష్టమైన రాజవంశం. ఆవేశంతో భీష్ముడు స్వయంవరానికి చేరుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. ఎందుకంటే భీష్ముడు అమరుడిలా యుద్ధ కళలో నిపుణుడు. కానీ అదే సమయంలో ఆయన నిస్సంతానుడు. ఇది అందరికీ తెలుసు. అందువల్ల ఎవరైనా పరోక్షంగా ఎదురు మాట్లాడరు. ఇంత వయస్సు వచ్చిన తర్వాత స్వయంవరానికి ఎందుకు వచ్చారు? కురువంశంలో ఎవరూ లేరా? ఈ తాత వచ్చాడా అని ఆయనని హేళన చేశారు. భీష్ముడు దేశం కోసం బతికేవాడు. తన వంశం, రాజ్య గౌరవం కోసం తన జీవితాన్నే త్యాగం చేసినవాడు. అతడు ఆ అహంకారాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే 3 యువతులను అపహరించారు. అంబ, అంబిక, అంబాలిక. 3 పట్టుకొని అక్కడి రాజులతో పోరాటం చేశాడు. అందరినీ ఓడించాడు. సల్వుడు కూడా యుద్ధానికి వచ్చాడు. ఎందుకంటే అంబ అతనితో ప్రేమలో ఉంది. భీష్ముడు సల్వుని కూడా ఓడించి అవమానపరిచి యువతులను తీసుకెళ్లాడు. అంబిక, అంబాలిక ఆనందంగా ఉన్నారు. ఒక గొప్ప యోధుడు భీష్ముడు వారిని కాపాడాడు. వారిని ఓ రాజవంశమైన కురువంశానికి తీసుకెళ్తున్నాడు. కానీ అంబ మాత్రం కన్నీటితో నిండిపోయింది. ఆమె భీష్మునితో అనేది, నేను సల్వుడిని ప్రేమించాను, స్వయంవరంలో అతనికి మాల వేశాను, అతడే నా భర్త, నువ్వు నన్ను ఇలా తీసుకెళ్లగలవు అని. భీష్ముడు శీతలంగా సమాధానం ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు కురువంశానికి చెందినదానివి, నిన్ను విచిత్ర వీరుడికి వివాహం చేస్తాను అని. వివాహం జరిగింది. అంబిక, అంబాలిక విచిత్ర వీరునితో వివాహం చేసుకున్నారు. అంబ అంగీకరించలేదు. విచిత్ర వీరుడు అన్నాడు, ఆమె గుండె ఇంకొకరికి ఇచ్చింది, నేను ఆమెను పెళ్లి చేసుకోను అని. అంబ తలకిందులైంది. భీష్మునికి ఎదురుగా నిలబడి అడిగింది, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసి నన్ను ఏం చేయమంటావని. భీష్ముడు అన్నాడు, నేనేం చేయలేను, నువ్వు తిరిగి సల్వుని దగ్గరికి వెళ్ళిపో అని. అంబ తిరిగి సల్వుని దగ్గరికి వెళ్ళింది, ఆశతో, ప్రేమతో. కానీ సల్వుడు విస్మయపరిచే విధంగా స్పందించాడు. ఒక వృద్ధుడు నన్ను ఓడించి ఇప్పుడు నువ్వు బహుమతిగా వస్తున్నావా? నేను విరాళంగా భార్యను తీసుకోను, నువ్వు తిరిగి వెళ్ళిపో అని అన్నాడు. ఆమె 2 చోట్ల నిరాకరించబడింది. తండ్రి వద్దకు తిరిగి వెళ్ళలేదు. రాజ్యంలో ఆమెకు చోటు లేదు, భర్త లేదు, గౌరవం లేదు, ఆశ లేదు. అప్పుడే ఆశ విరమించి ప్రతీకారం పుట్టింది. అంబ నిరాశ నుండి ప్రతీకార బలంగా మారింది. ఆమె ఊరు నుండి ఊరికి తిరుగుతూ అడిగింది, ఎవరైనా ఉన్నారా? భీష్ముడిని చంపగలరా? అతను నా జీవితాన్ని నాశనం చేశాడు. ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే భీష్ముడు అప్రతిహిత యోధుడు. అంతేకాకుండా శాంతనుడు అతనికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, నువ్వు నిన్ను చంపే సమయాన్ని నువ్వే నిర్ణయించుకోవచ్చు, నిన్ను చంపగల శక్తి ఇతరులకు ఉండదు అని. అంబ హిమాలయాలకు చేరింది. తపస్సులో మునిగిపోయింది. ఆమె పిలిచింది కార్తికేయుని, శివుని కుమారుణ్ణి. వివరణగా కార్తికేయుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె మోకాళ్ళ మీద పడి ప్రార్థించింది, మీరు భీష్ముని సంహరించాలి. కార్తికేయుడు అన్నాడు, నా కాలం గడిచిపోయింది. నేను కుమార పర్వతంపై నా ఖడ్గాన్ని చివరిసారి కడిగాను, ఇక రక్తాన్ని చిందించాను. కానీ నీ తపస్సు చూసి ఈ కమలాల మాలను ఇస్తున్నాను. ఈ మాల ధరించిన వాడే భీష్ముని చంపగలడు అని. ఆమె మళ్ళీ ఆశతో అడుగులు వేసింది. మాల చేతిలో వేసుకొని ఊరూరు తిరగసాగింది. కానీ ఎవరు ఆ మాలను ధరించడానికి ముందుకు రాలేదు. తర్వాత ఆమె వెతికింది పరశురాముని, భీష్ముని ఆయుధ గురువు. ఆమె తన వేదనను వివరించింది. పరశురాముడు అన్నాడు, నువ్వు కలవరపడద్దు, నేను భీష్ముని ఆదేశిస్తాను. భీష్ముడు వచ్చి గురువు పాదాలకు వందనం చేశాడు. పరశురాముడు గట్టిగా అన్నాడు, నీ ప్రమాణాలు మాని ఈ మహిళను పెళ్లి చేసుకో అని. భీష్ముడు అన్నాడు, మీరు నా గురువు, మీరు చెప్పిందే ఏదైనా నేను చేయగలను. నా తల తీసేయమన్నా తీసేస్తాను, కానీ నా ప్రమాణాన్ని నేను ఎప్పటికీ తిరిగి మార్చలేను అని. ఇప్పుడు ప్రశ్న,
అసలు ఎందుకు ఈ స్థాయిలో ప్రమాణానికి ప్రాణం అర్పిస్తున్నారు? ఇది కేవలం గర్వం కాదు. ఆ రోజుల్లో ఒక పురుషుడి మాటే ధర్మం. రాజ్యాంగాలు లేవు, శాసనాలు లేవు, న్యాయస్థానాలు లేవు. ఒక వ్యక్తి మాటే న్యాయం. వాడు మాట ఇవ్వగలడా? అదే అతని వ్యక్తిత్వం. దాన్ని నిరూపించగలడా లేదా అని. పరశురాముడు చెప్పినా వినని భీష్ముడు. అదే భీష్మ ప్రతిజ్ఞ. ప్రతీకారం కురుక్షేత్ర యుద్ధంలో తీరుతుంది. ఇక మిగిలిన స్టోరీ మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.